తెనాలిలో రౌడీ షీటర్లను జగన్ పరామర్శించడంపై సీఎం చంద్రబాబు పరోక్ష విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని, ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మంత్రివర్గంలో రాజకీయాలపై ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? స్వప్న, దాదాపు 3 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో 13 వరకు ఎజెండా అంశాలకు సంబంధించి మంత్రివర్గం కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈ ఎజెండా అంశాల్లో దాదాపు 248 మంది కానిస్టేబుల్లను హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పిస్తూ ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు. అలాగే వచ్చే ఆగస్టు 15 నాటికి దాదాపు 17 మంది సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేసే అంశానికి సంబంధించి ఒక ఆమోదం తెలిపారు. ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీ వరకు, ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదన, హోంశాఖ తీసుకొచ్చిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5.75 కోట్ల రూపాయలతో, అలాగే కుప్పంలోని 4 మండలాల్లో 8.26 కోట్ల రూపాయలతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. విడుదలకు సంబంధించి వీటితో పాటుగా ఏదైతే గతంలోనే వైఎస్ఆర్ కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఏదైతే జియో తీసుకొచ్చారో దానికి సంబంధించి మంత్రివర్గంలో కూడా ఆమోదం తెలిపారు. అలాగే ఈ పరిశ్రమల శాఖకు సంబంధించి, అలాగే ఈ దుకాణాలకు సంబంధించి ఉన్న చట్ట సవరణలకు సంబంధించి పలు నిబంధనల చట్ట సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక రాజకీయ అంశాలకు సంబంధించి దాదాపు గంటకు పైగా మంత్రివర్గంలో చర్చ జరిగిందని చెప్పాలి. ఇందులో ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయిన సందర్భంగా ఇదే రోజు గత ఏడాది ఫలితాలు వచ్చినందున దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశానికి వస్తూ ఉండటంతోనే మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించడంతో పాటు ఏడాది పరిపాలన పట్ల పరస్పరం కూడా అభినందించుకున్నారు. ఏదైతే ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి ఏంటి అన్న దాని మీద కూడా సీఎం మాట్లాడారు. మంత్రులు మరింత దూకుడు పెంచాలని చెప్పి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. గత ఏడాది కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దాదాపుగా అమలు చేయడంతో పాటు మరి ప్రజలకు మెరుగైన సంక్షేమం అందిస్తూ కూడా అభివృద్ధిని పరుగులు పెట్టేస్తామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆయన సూచించారు. అలాగే మంత్రులు కూడా దూకుడు పెంచడంతో పాటు ప్రజలతో మమేకం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తంగా చూస్తే మంత్రులు ఇటు ప్రజలతో మమేకం అవుతున్న వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు చివరి స్థాయి వరకు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమం ఉందో అది చివరి లబ్ధిదారుల వరకు తీసుకెళ్లే బాధ్యత మంత్రులపైనే ఉందని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒక కీలక చర్చ జరిగింది. కొంతమంది మంత్రులు సీఎం వద్ద ఏదైతే తప్పు చేసిన నేరస్తులు ఇంకా రోడ్లపైన తిరుగుతుండటం, గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు సంబంధించి ఎన్నో బయటపడుతున్నా సరే కుంభకోణాలు, దీనికి సంబంధించి చాలా మంది జైల్లో లేకుండా ఇంకా బయటే ఉండటం వంటి అంశాలను పలువురు మంత్రులు లేవనెత్తినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వివిధ అవినీతి అక్రమాలకు సంబంధించి పారదర్శక విచారణ కొనసాగుతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఏదైతే గత ప్రభుత్వ విధానాలకి కూటమి ప్రభుత్వ విధానాలకి కూడా తేడా ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి సీఎం సూచించారు. రాజకీయ కక్ష సాధింపులు ఈ ప్రభుత్వ విధానం కాదనేది స్పష్టం చేస్తుంది. తప్పు చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమని చెప్పి ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఏదైతే గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా తెలుగుదేశం నాయకులను జైల్లో పెట్టినప్పటికీ మనం కూడా అదే దూరంలో వెళ్ళటం సరికాదని, కానీ తప్పు చేసి దొరికిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితులను శిక్షించకుండా ఉపేక్షించమని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలోనే తెనాలికి సంబంధించి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకు సంబంధించి చోటు చేసుకున్న ఘటన కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని పరోక్ష విమర్శలు జగన్ ఉద్దేశించి చేశారు. ఏదైతే గతంలో రాజకీయ నాయకులు ఎవరైనా నేరస్తుల్ని కలవాలంటే భయపడిపోయేవారిని, రాజకీయంగా తమకి చెడ్డ పేరు వస్తుందనే భావన వారిలో ఉండేదని చెప్పి సీఎం గుర్తు చేశారు. కానీ అలాంటి ప్రమాదకర రాజకీయాలు ఈసారి దానికి మించిన ప్రమాదకర రాజకీయాలు నిన్నటి ఘటనతో రుజువు అయినట్లుగా సీఎం మాట్లాడారు. ఇందులో ప్రధానంగా ఏదైతే నేరస్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి ఇప్పుడు నాయకులు వచ్చారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ప్రజలకు ఈ విధంగా రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నాం అనే ప్రజలకు ఎలాంటి సందేశిస్తున్నారన్నది ఈ చర్యలతోనే చెప్తున్నారన్న సీఎం
ఈ రాజకీయాలు ఎట్టిపోతున్నాయి అన్న అర్థం కావట్లేదు పరిస్థితి నెలకొందని చెప్పి కూడా ఆయన అంటం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతోనూ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి భోజనం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఏకాంతంగా కొద్దిసేపు ఏకాంతంగా వివిధ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా మంత్రులతో మహానాడు నిర్వహణ కడప మహానాడు నిర్వహణకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంగా చాలా బాగా జరిగిందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. స్వప్న. ధన్యవాదాలు కృష్ణ.